అనుగ్రహించబోతున్నాడు. దేవుడు అంటున్న శోధనకు మూలము అపవాది నేను శోధన పడివేస్తున్నాడు. శోధన నుండి నేను పడివేసి నేను కాపాడితే ప్రభువైన యేసుక్రీస్తు. యేసయ్యా, ఈరోజు నువ్వు ఎలా ఆగుస్తున్నావంటే, యేసయ్యా నా హృదయం నీకు సమర్పణ కలిగిస్తున్నాను, నా హృదయం నీకు ఇవ్వాలి ప్రభా, నా హృదయంలో ప్రతి కరవరము ప్రతి ఒక్కటి నీకు సమర్పణ కలిగి నేను వస్తున్నా. నా బిడ్డ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కడుపులో దాచుకున్న విషయాలను ఎదుటికి చెప్పుకోపోవచ్చు, కానీ తండ్రికి మాత్రము తెలియపరచు బిడ్డ. ఆ తండ్రి గొప్ప మనస్సు, ఆ మనస్సు నువ్వు అగ్రహిస్తే నువ్వు ఈరోజు ఆశీర్వాదంతో నువ్వు వెళ్తావు. నీ స్థితిని మార్చేది ఆయనే, నేను బాగు చేసేది ఆయనే. నీ రూపురేఖముల ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. నువ్వు చూపులకి అవపడుతున్నావు కావచ్చు, కానీ నలిగిపోయి క్షీణించి దుఃఖమై కొనే నీకు తక్కువ ఉంది. నా సోదరి, ఈ మైక్ ద్వారా వింటున్న బిడ్డ, ఈ యూట్యూబ్లో చూస్తున్న బిడ్డ, ఈరోజు నీ హృదయంలో ప్రతి ఒక్కటి వేదన కరగా ఉంది. ప్రతి వేదనతో నలిగిపోతున్నావు. అన్ని విషయాలను దాచుకొని ఉన్నావు. అయిన వారకు దూరమైనావు, ప్రతి విషయంలో దూరమైనావు. అయిన ఒంటరి జనముతో నలిగిపోయినప్పుడు తండ్రి, ఒంటరి వాడిగా ఉన్నప్పుడు తండ్రి, నువ్వు చీకటిలో నలిగిపోయినప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఇంటిలో నువ్వు కూర్చొని వెక్కి ఏడుస్తున్నప్పుడు ఎవరు నేను ఆదరించేవారు లేక అలసిపోయినావు. తోడబుట్టులు తోడవాడు అందరూ దూరమైనా కూడా నువ్వు అందరూ వెళ్ళిపోయినా దేవుడు మాత్రం నేను విడిచిపెట్టలేదు. నా సోదరి, ఈరోజు నీ మాటలకు లేకుండా మూగవాడిగా అయిపోయినావు. జీవితంలో అందరూ దూరం చేసినా కూడా దేవుడు మాత్రం నేను దూరం చేయలేబిడ్డ. ఈరోజు